అది కాటన్ టర్మరిక్ కూడా స్ప్రే చేసి అంటే ఎట్లా అనిపించింది? ఏ క్రాప్స్ మీద ఎట్లా దానికి అయితే నాకు మంచి గంట గుంపులు అవన్నీ ఏమేయలేము. ఫస్ట్ డిఏట్లో 200 ml వేసాం బ్యాగ్, మళ్ళీ గడ్డి మందుల కలిపినాం, మళ్ళీ యూరియా 2 దఫాలుగా మళ్ళీ వేసినాం. గంట గుంపులు ఏం వేయలేదు. ఆయన ఎకరాలకి 25 క్వింటాల్స్ అట్లా వేసారు. ఈసారి అందరికి 20, 21 అట్లా 80, 22 వచ్చింది, మాకు 25 వచ్చింది. ఎకరానికి ఒక 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది. మంచిగా వచ్చింది. ఇప్పుడు వడ్లలో నాణ్యత ఉందా? అవును, వెయిట్ కూడా మంచిగా వెయిట్ బాగుంది. బాగుంది సార్. అంటే మీరు ఎరువు వేసినప్పుడల్లా కూడా ఎకరానికి 200 నేను మొత్తం 4 దఫాలు వేసిన పొలానికి 4 సార్లు. ఫస్ట్ దమ్ము వేయంగా, రెండోది గడ్డి మందు, మూడోది యూరియా, మళ్ళీ 4th యూరియా. 4 దఫాలు 4 సార్లు వాడిన. స్ప్రేలో స్ప్రే వేయలేయ్యా, స్ప్రే వేయలేయ్యా. గడ్డ వర్షకాలం స్ప్రే అంతే. అంటే గంటకులుగా లేకున్నా కూడా ఇది పిల్లకలు బాగా వచ్చింది. 100% గంటలు కుట్టులు వాళ్ళే, నేనే. ఇప్పుడు మనకు పత్తిలో వాడింది, పత్తిలో కూడా స్ప్రేకి వాడినాం. స్ప్రేకి వాడినాం. అడుగులో వేస్తే కూడా ఇంకా మీకు పంగా ఎక్కువ వస్తుంది, మీకు పూత కట్ట బాగుంటుంది. హైట్ అయిపోయినాక మీరు కలిసి సార్, అప్పుడు కాంటాక్ట్ అయింది. మాకు అది టైం అనేది స్ప్రే మందులో వాడింది. ఎట్లా రిజల్ట్ బాగానే ఉందా? కాటన్ కూడా మంచిది, కొట్టింది ఏర్పడుతుంది షైనింగ్. ఫస్ట్ కూడా స్ప్రే చేసినాం. మొత్తం టోటల్గా అయితే మనకి వెబ్సైట్ వల్ల దిగుబడి అనేది బాగా వచ్చింది. ఇక్కడ మనకు ఇంకొక రైతు ఉన్నారండి, పోతన గారు అని చెప్పేసి. మీరు కూడా ఇదే కనకాపూర్ గ్రామము. సో వీరికి వెంటనే షాప్ ఉంది. మీరు కూడా వెబ్సైట్ని మొన్న మనకు ఖరీఫ్ సీజన్లో వాడారు. ఒకసారి చెప్పండి సార్, మీ ఖరీఫ్ లాభం. సార్ నేను దీన్ని కాటన్లో వాడాను, ధర్మర్లో వాడాను. ధర్మర్ స్ప్రే చేశాను, 2 మందులతో వాడాను, 2 రకాలుగా వాడాను. 2 మందులు వాడాను. ఎట్లా పర్వాలేదు సార్, బాగానే అనిపించింది. ఎందుకంటే కాటన్లో కూడా అనుకున్నంత ఎక్కువనే దిగుబడి వచ్చింది. కాటన్ స్ప్రేలో వాడాను, ప్లస్ అడుగు మందులతో వాడాను. పర్వాలేదు సార్. ఇది మన మామూలుగా ఈ వరిలో వాడాలి. ఓన్లీ టర్మరిక్ కాటన్ వాడారు. మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి.